ఇరానోడు ఇక నా దగ్గర ఏం లేదు, వాడు సీజ్ ఫైర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అది మాట్లాడితే అది అంతమవుతుంది. ఇది పోతూనే ఉంటుంది, ఇక అంత ఈజీగా ఇది పోదు. సో ఇలా కేవలం అమెరికాలో పైసలే పోతలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అమెరికా దగ్గర ఉన్న అస్త్రాలు కూడా మెల్లమెల్లగా తక్కువైతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. సేమ్ విత్ ది కేస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆల్మోస్ట్ ఇరాన్కి కూడా మామూలుగా ఖర్చు అవుతలేదు దానికున్న పిట్ట జిందగీకి. వాళ్ళు మళ్ళీ కొట్లాడతలేరు కూడా యుద్ధం. దరిద్రం ఏంటంటే ఇదే దరిద్రం దండయాత్ర చేసుడు అని అంటారు కదా. ఇవాళ 1 బిలియన్ లాస్ పర్ డే వాళ్ళు. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇంత బ్లీడ్ కాలే, ఈ దుబాయ్ బ్లీడ్ అవుతుంది అని చెప్పి రాజకీయ నిపుణులు విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. అలా ఇరాన్ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో కదా, మన అమెరికా అండ్ ఇజ్రాయెల్, ద రియల్ వార్ అనేది ఇవాళ నీకు టీవీ స్క్రీన్ మీద కనబడుతున్న మంటలు కాదు, పొగలు కాదు, లేకపోతే ధ్వంసమవుతున్న బిల్డింగ్లు కాదు. అంటే ఈ వార్ ఏడుదాకా పోతున్నది అని అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. పాకిస్తాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇండైరెక్ట్గా లాగుతున్నాడు. నెక్స్ట్ టార్గెట్ నా కొడక మీద ఉంటుంది, బద్దలు బాషింగాలు చేస్తామని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నారు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వార్ అంతమవుతుందా? అంతమవుతుంది అని అంటే రెండు ఉంటాయి. ఒకటి, ఇరానోడు ఇక నా దగ్గర ఏం లేదు, నేను పెద్ద పాండుగాన్ని, సో పాండుగాన్ని అయినా నేను ఇక నాకు చేతనైతలేదు, నేను సరెండర్ చేస్తున్నా అని చెప్పి వాడు సీజ్ ఫైర్ ఎక్సెట్రా అది మాట్లాడితే అది అంతమవుతుంది. లేదు అని అంటే ఇరు పక్షాలలో ఎవరి దగ్గరన్నా అస్త్రాలు శస్త్రాలు ఏవైతే ఉంటాయో అవన్న ఖతం అయితే ఇది ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఇది పోతూనే ఉంటుంది, ఇక అంత ఈజీగా ఇది పోదు. ఎందుకు పోదు గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఖర్చు అట్లాంటిది మరి. చిత్రగుప్తుల ఏ కంటెంట్ మేము తీసుకొచ్చినా ఫ్రెండ్స్ ప్రాక్టికల్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఖర్చు ఏముంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే అమెరికా సుమారు రోజుకి $220 మిలియన్ ఖర్చు చేస్తున్నది. అంటే ఎవ్రీ సెకండ్కి $2546 సెకండ్కి ఖర్చు చేస్తున్నది. పేట్రియాట్ మిజైల్స్ అనేది తీసుకురావాలా, పేల్చాలా అని అంటే, బత్తిపెట్టి పేల్చాలా అని అంటే పేలనికి ఎంతసేపు పడుతుంది? కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనో మినిట్స్లోనో పేల్చేస్తారు, మ్యాక్సిమం మినిట్స్లలో. కాకపోతే దీన్ని తయారు చేయడానికి సంవత్సరాలు పడుతుందట. సో ఇలా కేవలం అమెరికాలో పైసలే పోతలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అమెరికా దగ్గర ఉన్న అస్త్రాలు కూడా మెల్లమెల్లగా తక్కువైతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. సేమ్ విత్ ది కేస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆల్మోస్ట్ $200 మిలియన్ పైసా సుమారు రోజుకి ఖర్చు చేస్తున్నారట. ఒక్క ఇరానియన్ మిజైల్ని షూట్ చేయాలనంటే ఇజ్రాయెల్కి సుమారు $700 నుంచి $4 మిలియన్ ఖర్చు అవుతుందట ఎవ్రీ ఇరాన్ యొక్క మిజైల్ని కొట్టాలన్నట. సో శక్తిపరంగా ఇజ్రాయెల్ అండ్ అమెరికా చాలా అగ్ర స్థానంలో ఉండొచ్చు, గట్టిగా ఉండొచ్చు. బట్ ఆర్థిక పరంగా జట్కానైతే ఖచ్చితంగా పడుతున్నది. ఇరాన్కి కూడా మామూలుగా ఖర్చు అవుతలేదు దానికున్న పిట్ట జిందగీకి. సుమారు $30 నుంచి $80 మిలియన్ ఖర్చు అవుతుందట ఎవ్రీడే. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ అమెరికాతోని కంపేర్ చేస్తే టేబుల్ అక్రాస్గా కూర్చొని మాట్లాడితే చీపెస్ట్ ప్లేయర్ అనుకోవచ్చు మనం ఇరాన్ ఈ కంప్లీట్ రేస్లో. ఎందుకు గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇరానోడు ఏం చేస్తున్నాడు, మొత్తం అగర్ వార్ టాక్టిక్స్ చూస్తే 20,000 డ్రోన్ పంపుతున్నాడు. ఒక డ్రోన్ ఏం పంపుతున్నాడు, 20,000 డ్రోన్ పంపుతున్నాడు. వీళ్ళు దేంతో కొడుతున్నారు దాన్ని అంటే 5 లక్షల మిజైల్తోని దాన్ని కొట్టాల్సి వస్తుంది. సో మళ్ళా 20,000 డ్రోన్ ఏడా, 5 లక్షల మిజైల్ ఏడా, ఈ కాస్ట్ అనేది ఏ రకంగా మల్టిప్లై అవుతున్నది అని అనేది మనం అందరం చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ వార్లా లైవ్గా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే చేడ్చాడు అయిందే ఇజ్రాయెల్ అమెరికాతోని ఇరాన్ మీద చేసారు. కాకపోతే యుఏఈ ఇంకా దుబాయ్లో కూడా సుమారు 1 బిలియన్ ఎవ్రీడే లాస్ అవుతుందట. 1 బిలియన్ ప్లస్ లాస్ అవుతుందట ఎవ్రీడే. వాళ్ళు మళ్ళీ కొట్లాడతలేరు కూడా యుద్ధం. దరిద్రం ఏంటంటే ఇదే దరిద్రం దండయాత్ర చేసుడు అని అంటారు కదా. ఎందుకు అని అంటే వాళ్ళు టూరిజం, ఈ కల్చరల్ ఎక్సెట్రా అని చెప్పి వాళ్ళు అప్పుడు మాది సేఫెస్ట్ సిటీ, మా దగ్గర ఏం కాదు, మీరు ఈ దునియా మొత్తం ఏం కొట్టించుకున్నా ఏం ఫరక్ పడదు, కానీ మా యుఏఈ దుబాయ్లో మాత్రం ఏం కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే ఇవాళ 1 బిలియన్ లాస్ పర్ డే వాళ్ళకు.
సుమారు నాకు తెలిసి డేటా కూడా పెట్టిర్రు. 21,300 ఫ్లైట్స్ ఇప్పటివరకు క్యాన్సిల్ అయినాయట. 80% ఆఫ్ ది హోటల్ బుకింగ్స్ అన్నీ కంప్లీట్గా వైప్ అవుట్ అయినాయట, ఫేడ్ అయిపోయినాయట. ఎయిర్పోర్ట్ షట్ డౌన్స్ ఏదైతే కాస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకు ఎయిర్పోర్ట్ షట్ డౌన్ కాస్టే వచ్చేసి $1 million per minute అవుతుందట. $1 million per minute, $1 million per minute అవుతుందట. ఇవాళ దుబాయ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇంత బ్లీడ్ కాలే, ఈ దుబాయ్ బ్లీడ్ అవుతుంది అని చెప్పి రాజకీయ నిపుణులు, విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. అయితే రియల్ వార్ ఏందనంటే, ఇరాన్ రియల్ వార్ ఏందనంటే ఫ్రెండ్స్, అర్థం చేసుకోవాల్సింది మనం ఏందనంటే ఎకనామిక్స్, ద ఎకనామిక్స్ ఆఫ్ వార్ మనం అర్థం చేసుకోవాలనంటే, ఇరాన్ $1 స్పెండ్ చేస్తుంటే అలా ఇరాన్ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో కదా, మన అమెరికా అండ్ ఇజ్రాయెల్, ఇంకా చుట్టుపక్కల ఇస్లామిక్ బ్రదర్హుడ్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తలేదని నేను పేల్చుడు మొదలెట్టిండు. వాళ్ళు $28 ఖర్చు చేస్తున్నారు. సో ద రియల్ వార్ అనేది ఇవాళ నీకు టీవీ స్క్రీన్ మీద కనబడుతున్న మంటలు కాదు, పొగలు కాదు, లేకపోతే ధ్వంసమవుతున్న బిల్డింగ్లు కాదు. నీకు మొత్తం ఇట్లా నిజంగా చెప్పాలనంటే అలా మిజైల్స్ యొక్క స్టాక్ పైలింగ్ ఏదైతే ఉంటుందో చూడు, అది తక్కువైతే ఉంటుంది చూడు, బడ్జెట్లు పెరుగుతుంటాయి చూడు, ఎంటైర్ ఎకానమీ మొత్తం సర్వనాశనం అవుతుంటుంది చూడు, అది కూడా ప్రతి గంటకు ప్రతి సెకండ్కి క్యాలిక్యులేషన్ అవుతుంది చూడు. ఇప్పుడు అన్నాం కదా మనం, దుబాయ్ బ్లీడ్ అవుతుంది. ఇప్పటిదాకా అసలు ఇంతగానో మేము బ్లీడ్ కాలే అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. బరాల్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ట్రంప్ మాట్లాడిన మాటలు, నేతాన్యూ మాట్లాడుతున్న మాటలు తీసుకుంటే అసలు ఇంకా వార్ ఇప్పుడు ఏడ మొదలైంది, ఇంకా మేము ఇంకా ఎంట్రీ దగ్గరికి రాలే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. డూమ్స్డే మిజైల్, న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్ డూమ్స్డే మిజైల్ కూడా నిన్న అమెరికా టెస్ట్ చేసింది. అంటే ఈ వార్ ఏడుదాకా పోతున్నది అని అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నేతాన్యూ గారు నిన్న మాట్లాడుకుంటా ఒక మాట అన్నాడు, పాకిస్తాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇండైరెక్ట్గా లాగుతున్నాడు. నెక్స్ట్ టార్గెట్ నా కొడక మీద ఉంటుంది, బద్దలు బాషింగాలు చేస్తామని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నారు. సో ద ఎనిమీస్ ఆఫ్ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా. నేను నవ్వుకుంటూనే మాట్లాడుతున్నాను, ఎందుకంటే అలా గంట కూడా ఫరక్ పడదు, ఇది గంట కూడా ఫరక్ పడదు. వాళ్ళు $28 కాదు, నాకు తెలిసి $280 కూడా ఖర్చు చేయడానికి వెనక కోరిక. ఎందుకనంటే వాళ్ళు ఈ రాడికల్ ఇస్లాంని, ఫండమెంటలిజంని డైరెక్ట్గా తీసేస్తా అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇరాన్ యొక్క డ్రోన్ కాస్ట్ ఎంత ఉంది అని అంటే $50,000, 5 లక్షలు కాదు, $50,000. ఇరాన్ డ్రోన్ కాస్ట్ $50,000. అమెరికా మిజైల్ ఎంత ఉన్నది కాస్ట్ అని అంటే $3 million. 3 millionకి $50,000 ఇక తేడా ఉన్నదా లేదా అంటే, ఇరాన్ 503 డ్రోన్లు కూడా తయారు చేసేస్తుంది రేపటికల్లా. $50,000 కదా వాళ్ళకు, వాళ్ళు తయారు చేసేస్తారు. మళ్ళీ ఈ $3 million ఫర్ ఎగ్జాంపుల్ పేట్రియాట్ మిజైల్స్ ఎక్సెట్రా ఇవన్నీ తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఇరాన్ డ్రోన్ 50,000, ఈ మన అమెరికా యొక్క మిజైల్ వచ్చి 3 to 4 million. యావరేజ్ మిజైల్స్ ఏవైతే ఫైర్ చేస్తున్నారో పర్ డ్రోన్కి, అంటే ఒక డ్రోన్ని కొట్టనికే అమెరికా ఫైర్ చేస్తున్న మిజైల్స్ ఎన్ని ఉన్నాయనంటే సుమారు 2 నుంచి 3 మిజైల్స్ అవుతున్నాయంట. అంటే ఒక్క డ్రోన్ వీడు ఎగరేస్తే అమెరికా వాడికి 2 నుంచి 3 మిజైల్స్ అవుతున్నాయట. 2 నుంచి 3 మిజైల్స్ అవుతున్నాయట. అంటే ఒక్క డ్రోన్ ఎంత కాస్ట్ $50,000. దీనికి కొట్టనికి ఎంత అవుతుంది? 2 నుంచి 3 మిజైల్, దాని కాస్ట్ ఎంత? 3 million. అంటే 4 to 6 million ఖర్చు అవుతుంది. ఎంతకు? $50,000. ఇరాన్ దగ్గర సుమారు 80,000 డ్రోన్లు ఉన్నాయట. ఎన్ని ఉన్నాయట? 80,000 డ్రోన్లు ఉన్నాయట. అంటే ఈ లెక్కన వాడు ఒక్కొక్క డ్రోన్ ఎగరేసుకుంటూ పోతే కూడా అమెరికాకు ఆర్థికంగా ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మీరు అందరూ జర చూడండి. అమెరికా ఆల్రెడీ ఇప్పుడే 36 trillion డెప్ట్ల మునిగిపోయి ఉన్నది, 36 trillion డెట్ల. సో ఈ మ్యాథమెటిక్స్ అనేది మీకు అర్థమవుతుందా? సో ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కోప్ ఏ రకంగా పోతుంది వార్ది అనేది మనం చూసుకోవాలా. ఎందుకంటే యూక్రెయిన్ని ముంగట పెట్టి రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేసిండ్రు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనని ఎందుకు వదిలిపెట్టిండ్రు? ట్రంప్ సరెండర్ అనగా మనం సరెండర్ అయిపోయినామనంటే అసలు ట్రంప్ గాడు అన్నడేంది, వీళ్ళు ఇన్నరేంది, వీళ్ళు మాట్లాడుతున్నరేంది, మనం నమ్మేదేంది అనేది కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి కదా. అంటే మనని లాంగ్ వార్కి తీసుకుపోదామని చెప్పి మనకు ఎన్నో ప్లాన్లు చేసినాయి, కుట్రలు చేసినాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే యుద్ధ నీతి అనేది మన పరంధాముడు కూడా చెప్తాడు కదా, నీలమేఘశ్యాముడు మన ధృతరాష్ట్రుడితో మాట్లాడిన మాటలు, యుద్ధాన్ని ఆపడమే యుద్ధం, పెద్ద యుద్ధం రాజన్ అని చెప్పి మాట్లాడతాడు కదా. సో
14 సంవత్సరాల వనవాసాన్ని కూడా ఆయన 18 రోజులలోనే ఖతం చేయించిండు. సో ప్రొలాంగ్గా సాగదీసుకుంటా పోలవరం ప్రాజెక్ట్ లెక్క తీసుకోకూడదు ఆయన. అయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వార్ క్రియేట్స్ డిస్ట్రక్షన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఇన్ఫ్రా, డెడ్ బాడీస్, హ్యూమన్ ఇవంతా లైవ్స్ ఇవన్నీ పక్కకు పెడితే ఎకానమీ ఎంత దెబ్బతింటుంది అని అనేది కూడా ఒకసారి వస్తుంది. అని ఈ ఎకానమీయే రేపు ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయాలన్నా వద్దానని అనేది ఆపుతుంది. సపోజ్ ఇరాన్ వాళ్ళ దగ్గర 80,000 డ్రోన్లు ఉన్నాయి. ఆడు రోజుకు ఒక 500 డ్రోన్లు ఇక్కడ పంపిండు అనుకో, దీన్ని కొట్టనీకే ఎంత ఖర్చు అవుతుంది అని అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించుంటారు. సో ఇలా ఇరాన్ని కంప్లీట్గా వీళ్ళు ఎలిమినేట్ చేయగలుగుతున్నారు అంటే ఈ డ్రోన్లు ఉన్నన్ని రోజులు వీళ్ళు సేఫే ఉంటారు. యుఎస్ మిలిటరీ బడ్జెట్ అగర్ తీసుకొని మనం మాట్లాడితే 886 మిలియన్, అంటే ఒక 10 కంట్రీస్ 10 దేశాల బడ్జెట్ కంబైన్ చేస్తే కూడా అమెరికా బడ్జెట్ పెద్దగా ఉంటుందట. అమెరికా బడ్జెట్ నడపాలా, అమెరికా ఇట్లాంటి పెద్దన్న పాత్ర పోషించాలా అని మాట్లాడితే సుమారు మనం ఇప్పుడు ఈ లాకెడ్ మార్టిన్ అని అంటాం, ఏదైతే F-35లు ఇవన్నీ తయారు చేస్తుంది కదా ఈ కంపెనీ, దానికి 2025లకి అలొకేట్ చేసిన బడ్జెట్ $71 బిలియన్ అమెరికన్ గవర్నమెంట్ చేసింది. రేతి ఆన్ రెవెన్యూ వచ్చేసి 2025లో సుమారు $42 బిలియన్. అయితే ఈ లాకెడ్ మార్టినే తీసుకోను, రేతి అనేది తీసుకో, ఎక్సెట్రా వీళ్ళందరికీ అమెరికా ఇప్పుడు యుద్ధం ఆపదు అని నేను చెప్తున్నా డైరెక్ట్గా, ఇజ్రాయెల్ కూడా ఆపదు అని చెప్తున్నా. ఎందుకు అని అంటే ఈ కంపెనీలు కూడా ఎప్పుడు కూడా ప్రపంచం శాంతిగా ఉన్నప్పుడు పైసలు సంపాదించలే, ప్రపంచం వినాశనం వైపు నడుస్తున్నప్పుడే అగో వినాశనం వచ్చినప్పుడు నాదే పెద్ద పాత్ర అనని పెద్దన్న పాత్ర పోషిస్తూ రక్త చరిత్రల ఆర్థిక వ్యవస్థను మార్చుకుంటున్న ఘనత గుణం అమెరికాది. సో ఈ పాలిటీషియన్స్ మొత్తం మళ్ళీ ఈ ఫండ్ ఎవరిస్తాడు, లాకెడ్ మార్టిన్ గాడు, ఇదంతా ఎవరికి పోతుంది, మళ్ళీ పాలిటీషియన్స్కే వస్తుంది అమెరికాలో. ఎందుకు? బికాస్ దీస్ పాలిటీషియన్స్ విల్ ఎంటర్టైన్ ఎ వార్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఓట్ ఫార్ వార్. ఓటుకు నోటు అని నిన్నమొచ్చు మనం అందరం, కాకపోతే యుద్ధానికి ఓటు అని చెప్పి మనం ఎప్పుడైనా నిన్నమా? ఇది అమెరికా నైజం. గిరీష్ నువ్వు అమెరికా అంటున్నావు మళ్ళీ ఇజ్రాయిల్ అంటలేమంటే ఇజ్రాయెల్కి సర్వైవల్ బ్రదర్. ఆడ చక్కగా ఉన్నప్పుడు కూడా నీకు గెలికి చంపిర్రు వీళ్ళంతా అని నువ్వు ఇడిచిపెట్టిపో ఎవడయ్యా జాగిరని ఆడేందుకు ఇడిచిపెట్టిపో. ఇప్పుడు నువ్వు భారతదేశాన్ని ఇడిచిపెట్టిపోమంటే వాడు ఇడిచిపెట్టిపోతాడు. అందుకే నేను డంకే పే చోట్ కులేయాం, నేను ఇజ్రాయెల్ జిందాబాద్ అని అంట, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తా. బట్ అమెరికా వాడు ఎట్లుంటాడంటే గెలికి కయ్యం పెట్టుకునే రకమే. అప్పుడు సోవియట్ యూనియన్ని గెలకనికి ఆఫ్ఘనిస్తాన్ని లేపిండు, దాని తర్వాత దాన్ని హ్యాండిల్ చేయలేక ఉరుకొచ్చిండు. ఇవన్నీ ఇట్లనే ఉంటాయి మన పంచాయతీలు అంతా. మనోడికి రేపు నాకు గ్రీన్లాండ్ కావాలంటున్నాడు, నేను ఐస్లాండ్ తీసుకుంటా అంటాడు, నేను ఆ భూమి తీసుకుంటా అంటాడు, నేను ఈ భూమి తీసుకుంటా అంటాడు, ఖర్చు ఫేసిందల్లా నా అంటాడు. ఇండైరెక్ట్గా చెప్పాలనంటే ఇది ఎట్లుంటుంది అని అంటే అమెరికా వాడిది మన దగ్గర వక్ఫ్ అంటాము, ఆడు ఆక్ఫ్ అంటాడు అనమాట. అమెరికన్ ఆక్ఫ్ అని చెప్పి మనం మాట్లాడచ్చు. వాడు ఖర్చు వేస్తే మనం దాని చుట్టూ తిరగాలి, పెద్దన ఇడిచిపెట్టాను అన్నాడు. సో ఓటుకు నోటు మనం విన్నాం, బట్ యుద్ధానికి ఓటు అనేప్పుడు అని విన్నామా? ఓటుకి యుద్ధం అనేది విన్నామా? ఎందుకంటే ఈ కంపెనీలే వీళ్ళ ఆర్థిక వ్యవస్థనే రేపు ఫండింగ్ చేస్తాయి. ఇప్పుడు Day 1 ఎప్పుడైతే స్ట్రైక్ చేసిరో చూడు, ఆ రోజు ఇంచుమించు ఆర్థిక నిపుణులు ఏం మాట్లాడుతున్నారు అంటే $300 నుంచి $500 మిలియన్ ఖర్చు అయిందట. ఏది ఒకటే రోజు స్ట్రైక్ చేసింది చూడు, ఆ రోజు ఒక్కొక్క నిమ్స్ మన క్యారియర్ స్ట్రైక్ ఏదైతే ఉంటుంది కదా, అది $7 మిలియన్ పర్ డే అవుతుందట ఆపరేట్ చేయనికే. ఒక F-35 దాన్ని ఆపరేట్ చేయనికే పర్ ఫ్లైట్ అవర్ అంటే గంటకు ఫ్లైట్ అవర్ కాస్ట్ ఎంత తెలుసా ఫ్రెండ్స్? $36,000. ఇక దీన్ని బట్టి మీరు ఇక రేషియోస్ క్యాల్కులేట్ చేసుకోండి, ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ స్కోప్ అని అనేది. ఒక్క F-35 ఫ్లైట్ పర్ అవర్ కాస్ట్ ఎంత? $36,000. సో ఒక F-35 ఇంత కాస్ట్ అయితే B-2 బాంబర్ మీదికి పోయి దాన్ని ఆపరేట్ చేసుకొని రావాలని అంటే ఒక్క B-2 బాంబర్కి పర్ ఫ్లైట్ అవర్ అంటే గంటకు కాస్ట్ అయ్యే ఖర్చు $1,70,000 పర్ అవర్ పర్ ఫ్లైట్. వీళ్ళు 4 B-2 బాంబర్లు వాడినరు. ఇక దీన్ని 4తో మల్టిప్లై చేసుకో. నువ్వు బంకర్ బస్టర్ ఏదైనా యూజ్ చేయాలని అంటే పర్ బాంబ్కి $3.5 మిలియన్ ఖర్చు అవుతుంది అమెరికాకు. సో టోటల్ ఫస్ట్ వీక్ కాస్ట్ ఎంత అయింది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే
3 to 5 బిలియన్ ఖర్చు అయింది అని చెప్పి చెప్తున్నారు. అంటే అమెరికన్ ట్యాక్స్ పేర్లు ఇలా 3 to 5 బిలియన్ ఇది కడుతున్నారు. ఇరాన్ ఏం చేస్తున్నది అంటే 50,000 డ్రోన్లతోని మొత్తం గేమ్ ఆడుతుంది, గిలియే అని. అయితే ఇలా నేను ఇరాన్ చాలా చాకచక్యంగా ఆడుతున్నది. నేను సపోర్ట్ చేస్తలేను ఇరాన్కి, బట్ నేను స్ట్రాటజీ డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇలా ఇరాన్ అమెరికాతో ఫైట్ చేయడానికి ప్రయత్నం చేస్తలేదు, అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను కాస్ట్లీ రూపంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో దట్ ఇక ఇడు లెవ్వొద్దు అని అనేటట్టు. ఇప్పుడు ఈజీ వే ఏముంటుంది అని అంటే, బిడ్డ నువ్వు యుద్ధం ఆపుతావా లేదా రష్యా అండ్ చైనా రంగంలోకి దిగుతున్నది, మేం దిగుతున్నాం, ఇరాన్కి మద్దతు తెలుపుతున్నాం అని ఒక్క స్టేట్మెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆర్ షీ జిన్పింగ్ అగర్ నుంచి వచ్చేస్తే నాకు తెలిసి అమెరికా ఆర్ ఇజ్రాయెల్ ఇంత ఘాతక్ దాడులు చేసే ప్రయత్నం చేయదు. బట్ వాళ్ళు కూడా తమాషాలు ఎందుకు చూస్తున్నారు అని అంటే, యుద్ధం ఇరాన్ని ఎట్లనో నాశనం చేస్తుంది, అలా డౌట్ లేదు. కాకపోతే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా తన లోపలికి గుంజుతున్నది. ఎట్లా అని అంటే, ఒక్క హౌతీ డ్రోన్లు వాళ్ళు ఎర్ర సముద్రంలో వేసి తీసుకోబోయారు చూడు, అది సుమారు $2,000 డ్రోన్. అది $2,000 డ్రోన్ అని చెప్తున్నారు. కార్గో షిప్ని ఏదైతే పేలుస్తున్నారు చూడు, ఇవన్నీ ఇట్లాంటి డ్రోన్లతో నిలువేరుస్తున్నారు. సో కాస్ట్ పర్ షిప్ వీళ్ళకి ఎంత అవుతున్నది రాబాయి అని చెప్తే వాళ్ళకు నాకు తెలిసి చాలా మినిమం కాస్ట్లలో వెళ్ళిపోతున్నది. ఇరాన్ ఏమో మిలియన్లలో ఖర్చు చేస్తున్నది, అమెరికానేమో బిలియన్లలో ఖర్చు చేస్తున్నది. సో స్ట్రాటజీ అనేది మీరు చూడండి. సో యాక్చువల్గా అసెట్ లాస్ అనేది ఇరాన్కి ఎక్కువ జరుగుతుండొచ్చు, బట్ ఎకనామిక్ అసెట్స్ ఎవరు ఇవ్వబోతున్నాయి అని అనేది కూడా ఒక క్వశ్చనే కదా, అనేది ఆలోచించాలి కదా. సో అందుకే మోదీ అని ఒక ధమ్కీ ఇచ్చి నా కొడుకులకు పైజాములల్లా ఉచ్చబోసేటట్టు చేసి ఆపరేషన్ ఆపిడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మోడీ డాక్ట్రైన్. అప్పుడు అందరూ మాట్లాడారు, సరెండర్ అయిపోయింది, కొట్టి పడేసేది ఉండే, అది చేసేది ఉండే, ఇది చేసేది ఉండే. దీని మీద మొత్తం చర్చ జరుగుతుంది. ప్లీజ్ స్టే ట్యూన్ విత్ చిత్రగుప్తుడే. ఇరాన్ ఏం చేస్తున్నది, తోడై అమెరికా ఇక్కడ కాకుండా యుఏఈ మీద, కువైత్ మీద, బహ్రెయిన్ మీద, సౌదీ అరేబియా మీద, జార్డన్ మీద ఇట్లా కూడా కొట్టుడు మొదలెట్టింది. యుఏఈ ఇప్పటి వరకు సుమారు 169 మిజైల్స్ని తిప్పికొట్టింది. అంటే వాళ్ళ దగ్గరికి రాకుండా ఇంటర్సెప్ట్ చేసింది. 44 వాళ్ళ భూభాగం మీద పడ్డాయి. కువైత్ 178 బలాస్టిక్ మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేసింది. ఓన్లీ 384 డ్రోన్స్, ఓన్లీ మిజైల్స్ కాదు, మళ్ళీ 384 డ్రోన్స్ వాళ్ళ టెరిటరీలా బ్లాస్ట్ చేసినాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ కంప్లీట్గా ఆగిపోయి ఉన్నది. కంప్లీట్గా ఫేర్మౌంట్ పామ్ హోటల్ ఏదైతే ఉన్నదో చూడు, అందులో యాత్రికులందరూ స్టకప్ అయిపోయి ఉన్నారు. యుఎస్ ఎంబసీ ఏదైతే రియాద్లో ఉన్నదో అది మొత్తం డ్రోన్లతో పేల్చి పడేసిండ్రు ఇరాన్ వాళ్ళు. అండ్ ఇవాళ నువ్వు అమెరికాకు సపోర్ట్ చేస్తున్నావు అని అంటే అమెరికన్ ట్యాక్స్ పేర్లు ఇలా ఖర్చు చేస్తున్నారు. ఇరాన్ అమెరికాను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ఎకనామిక్ బ్రూటాలిటీ అమెరికా మీదకి దరిద్రం తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. ఒకటే మాట చెప్పాలంటే ఆర్థిక దరిద్రాన్ని తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. ఎట్లానంటే ఇలా ఇరాన్ ఏమని మెసేజ్ ఇచ్చిందంటే యుఏఈకి, కువైత్కి, మన ఇంకేది బహ్రెయిన్కి, వీళ్ళందరికీ ఏమని మెసేజ్ ఇచ్చిందంటే, బిడ్డ నువ్వు నీ బేస్ల మీద అమెరికాను పెట్టుకొని నువ్వు మళ్ళీ నాతో ముస్లిం బ్రదర్హుడ్ అని అంటే నేనేమన్నా కూర్చోవాలా, నేను మునిగినా నిన్ను కూడా తీసుకొనే సస్తా అననే ఒక తత్వం ఇలా ఇరాన్ది కనబడుతున్నది. ఇప్పుడు అమెరికాడు నువ్వు వారాపరా అంటే వాడు ఆపడు, వాడు ఎట్టి పరిస్థితులలో ఆపడు, వాడు కొడుతూనే ఉంటాడు. నువ్వు భయపడుతుంటే ఇంకా నేను భయపడడానికి ప్రయత్నం చేస్తాడు. వాడేం చేస్తున్నాడు, అమెరికా యొక్క ఆలీస్ ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళను కొడుతున్నాడు. అప్పుడు అమెరికా మీద ప్రెషర్ పడుతుంది కదా. ఇప్పుడు ఏమైందనంటే దుబాయ్ మెయిన్ సోర్స్ ఆఫ్ బిజినెస్ ఆయిల్ ఉన్నా వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారు, ఒక టూరిజం వైపు నెక్స్ట్ ఆయిల్ ఇట్లా అయిపోతే ఎట్లా, సో మనం ఒక టూరిజంని మనం పెట్టుకుందాము అని చెప్పి పెట్టుకుంటున్నారు. ఇవాళ హోటళ్ళు, ఎయిర్పోర్ట్లు, ఆయిల్ ఫీల్డ్లు, నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్న ఎక్స్పాట్స్, డయాస్పోరా మొత్తం అంతా అల్లకల్లోలమై ఉన్నది. సో వార్ యుఏఈ మీద పెడతలేడు, వార్ కువైత్ మీద పెడతలేడు, వార్ ఈడ పెడతలేడు, కేవలం అలా ఆర్థిక వ్యవస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇరాన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇరానోడు ప్రతి డ్రోన్ను పంపించినప్పుడల్లా ఆ డ్రోన్ వెంబడి ఒక కాస్ట్ ఇన్వాయిస్ని అమెరికాకు, కువైత్కు, యుఏఈకి, దుబాయ్కి, బహ్రెయిన్కి పంపిస్తూ ఉన్నాడు. ఇది ఎవరి మీద మళ్ళీ ఇన్వాయిస్ అవుతుంది, అమెరికా మీదనే ఇన్వాయిస్ అవుతుంది. మళ్ళీ నువ్వు ఉండి పీక్ కట్టలు కట్టినావు అని చెప్పి వీళ్ళందరూ అంటారు కదా, నువ్వు యుద్ధాన్ని ఆపు ఫస్ట్ అని చెప్పి ఓడేస్తాడు ప్రెషరు, వీళ్ళందరూ కలిసి అమెరికా మీద వేస్తారు. మళ్ళీ నువ్వే పెద్దన్న పాత్ర కదా, ఇన్ని రోజులు నేను నీకు బేస్లు ఇచ్చిన కదా, నేను నీతోనే చేతులు కలిపిన కదా, మళ్ళీ నువ్వు నాకు గడ్డి వీక్తున్నావా అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడతారు.
సో అమెరికన్ నేషనల్ డెప్ట్ ఎంత ఉంది మనం మాట్లాడుకున్న ప్రకారం $36 ట్రిలియన్. డైలీ ఇంట్రెస్ట్ పేమెంట్లు ఎంత ఉన్నాయి? మంత్లీ కాదు, ఇయర్లీ కాదు, డైలీ ఇంట్రెస్ట్ పేమెంట్లు ఎంట్లున్నాయి అమెరికాకు? 3 బిలియన్. మళ్ళీ వార్ అంటే కాస్ట్ కాదా? మళ్ళీ ఇలా ఇంట్రెస్ట్లు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడు. సో నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ బాంబ్ వేస్తావో ఎవ్రీ డే నీ $3 బిలియన్ ఇంట్రెస్ట్ కూడా ఒకసారి నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇరాన్ అమెరికాకు ఒక మెసేజ్ ఇస్తుంది. ఇప్పుడు ఇరాన్ వార్ ఏం చేస్తానంటే ఎస్టిమేటెడ్గా నాకు తెలిసి అమెరికాకు $2 to 3 ట్రిలియన్ మళ్ళా ఒక అప్పు లెక్క క్రియేట్ అవుతుంది. అంటే సెట్ బ్యాక్ అనుకో, ఎకనామిక్ సెట్ బ్యాక్ అనుకో. సో అమెరికా ఎంత బారో చేస్తున్నది ఈ 3 బిలియన్ పే చేయనికే అనేది కూడా ఇంపార్టెంటే కదా. సో ఎకనామిక్ శాంక్షన్స్ 45 సంవత్సరాల నుంచి అమెరికా ఇరాన్ మీద పెట్టినా వాడు 80,000 డ్రోన్లతోని అమెరికాకు హస్తగతం చేస్తున్నాడు అని అంటే ఒకసారి మీరు ఆలోచించుండ్రు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ది ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ స్కోప్ ఆఫ్ ఎ వార్. అందుకే మనము కొట్టేసి బయటికి ఎట్లా వచ్చినాము, మొదలెట్టుడు ఎంత ఇంపార్టెంటో అది అంటారు కదా, యూ షుడ్ నో ది ఎగ్జిట్ బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ఏ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్లకు ఎంటర్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ కూడా కావడం అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. దీన్నే మిలిటరీ లాంగ్వేజ్లో అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అని అంటారు. నువ్వు అటాచ్ కావాలా, కొట్టేటప్పుడు కొట్టాలా, మళ్ళీ ఇమ్మీడియట్గా డిటాచ్ ఎట్లా కావాలా అని అనేదే కదా తత్వం. సో బిఫోర్ ఫిబ్రవరి మంత్ కంటే ముందు సుమారు 58% ఆఫ్ ది మిలిటరీ ఏదైతే ఉండేది చూడు అది అగెయిన్స్ట్ ఉండే అమెరికాలో కూడా. అమెరికన్స్కి వద్దని అనుకున్నారు. 58% ఆఫ్ ది మిలిటరీ ఇన్ అమెరికా ఈ ఇరాన్ వార్ మనకు వద్దని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళ పబ్లిక్లో కూడా 28% ఆఫ్ ది పబ్లిక్కి ఈ వార్ అనేది ఇష్టం లేకుండే. కొంతమంది ఎవరో పైసలు కూడా డొనేట్ చేసిన వాళ్ళు కూడా ఇవన్నీ ఇష్టం లేకుండే. కేవలం ఈ ఓట్ ఫర్ యుద్ధం అని ఏదైతే కాన్సెప్ట్ ఉంది చూడు అమెరికాకు, ఈ లాకెట్ మార్టిన్, ఈ రేథియాన్ ఇట్లాంటి కంపెనీలను నడిపించే పాత్రకు దీనికి నడుస్తున్న ఆట ఇది. మళ్ళీ ఇంత ఆర్థిక వ్యవస్థని అమెరికా ఏ రకంగా తట్టుకుంటుంది? సో తన మిత్రపక్షమైన యుఏఈ, బహ్రెయిన్, కువైత్, ఖతార్ వీళ్ళందరికీ ఏ రకంగా సహాయం చేయగలుగుతుంది? ఫార్ ఎ 50,000 డ్రోన్, ఎ బ్లడీ డ్రోన్ ఆఫ్ ఇరాన్, దే ఆర్ స్పెండింగ్ మిలియన్స్. అండ్ ఎవ్రీ $1 స్పెండ్, అలాంటి $1 ఇరానోడు స్పెండ్ చేస్తే $28 వీళ్ళు ఖర్చు చేస్తున్నారు అని అంటే ఇది ఎన్ని రోజులు సాగుతుంది అని అంటే మళ్ళీ ఎవరి దగ్గర అమ్యునేషన్ ఖతమైపోతుందో వాడు యుద్ధం ఆపేయాల్సి వస్తుంది. తర్వాత అలక్ నిరంజన్ అని చెప్పి చేతులు ఎత్తేసి ఆ భయల్ ముజే మార్ అని చెప్పి ఉండాల్సి వస్తుంది.